వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ ఎస్ సాటర్డే నైట్ 8:30 మీ ముందుకి నేను వచ్చేసాను. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అని అడిగాను అండ్ ఎస్ మీరు అందరు టచ్ లో ఉన్నారు. సాధారణంగా సాటర్డే ఓ సూపర్ స్టార్ వచ్చి ఇక్కడ కూర్చుని మనతో కబుర్లు చెప్తే చాలా విషయాలు చాలా బాగా తెలుసుకోవాలనుకుంటాం. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడికి రాబోతున్న గెస్ట్ గురించి అసలు ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. అండ్ ఆ పేరు చెప్తేనే మా లాంటి హార్ట్స్ అని లబ్బా లబ్బ లబ్బ అని కొట్టుకుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, నేను అస్సలు టైం వేస్ట్ చేయను. ఎందుకంటే ఆవిడ ఎంత ఎక్కువసేపు ఇక్కడ ఉంటే నాకు అంత ఎక్కువ ఆనందం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద లేడీ, ద ప్రిన్సెస్ సమంతా. నాకు నేను గిల్లుకుంటే కిక్కేం వస్తుంది. ఇది నిజమే, ఇది నిజమే, ఇది నిజమే. ఇండస్ట్రీలో ఇంతమంది అందమైన హీరోయిన్లు ఉండగా నాకు సమంత అంటేనే ఎందుకు అంత ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సమంత మా షోకి వచ్చినందుకు. నేను మీరు వస్తున్నారంటే చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. మా టైలర్ కి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మంచి కోట్ కుట్టిపించుకున్నాను. చాలా బాగుంది. థ్యాంక్ మీ యూ. డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంది. అండ్ కంగ్రాచులేషన్స్, ఈ షో చాలా పెద్ద హిట్ ఆల్రెడీ అయింది. Yeah. ఇంకా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను బికాజ్ ఇట్స్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ది బెస్ట్ పర్సన్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఎక్కువ సిగ్గు వస్తుందని కొంచెం తట్టలేకపోతున్నా నేను ఇంత కాంప్లిమెంట్స్. స్టార్టింగ్ కదా కొంచెం మెచ్చుకుంటాను అవునా? అంతే. తర్వాత ఆ డోర్ వరకే. ఛాన్స్ లేదు, నేను వెళ్ళిపోతాను. కాదు, పొద్దున్న నుంచి అందరూ సమంత వస్తుంది, శామ్ వస్తుంది, సమంత. అసలు అది ఆ పేరు అది ప్రొనౌన్సియేషన్ సమంత. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. సో నాకు చాలా కొత్తగా ఉంటుంది. ఈ ఊర్లో నన్ను ఏం పిలుస్తారని నేను చూస్తాను. ఒక ఊర్లో శామ్, అబ్రాడ్ లో అయితే సమంత ఒక యాక్సెంట్ తో చెప్తారు. నా ఇంట్లో కూడా ఏదో ఫారెన్ ఫ్యామిలీ లాగా వాళ్ళు కూడా సమంత అలా పిలుస్తారు. ప్రాపర్ గా కరెక్ట్ ఏంటి? కరెక్ట్ సమంత. చెన్నైలో అయితే సమంత అని కూర్చుంటారు. సమంత అనకూడదురా, పేరు బ్యూటిఫుల్. సో ఇంతకీ ప్రొనౌన్సియేషన్ నాకు అర్థమైంది. అంటే మీనింగ్ ఏంటి తెలుసుకున్నాను. అంటే నా మదర్ షీ హ్యాడ్ ఐ హ్యావ్ 2 elder brothers. సో షీ హ్యాడ్ 2 boys నాకు ముందు, ఇద్దరు అబ్బాయిలు. సో నెక్స్ట్ ఒక అమ్మాయి రావాలని చాలా చాలా ప్రే చేసింది. సో షీ గాట్ అ గర్ల్. కానీ యాక్చువల్లీ నిజం నేను కూడా ఒక అబ్బాయే, కానీ ఆవిడకి అసలు తెలియలేదు అది ఇంకా. సో షీ గాట్ అ బేబీ గర్ల్ అండ్ సో సమంత మీన్స్ గాడ్ హర్డ్. దేవుడు విన్నారు. విన్నారు సార్, మీరు భలే విన్నారు సార్. దేవుడు గారు మా కోసం ఇంత అందమైన హీరోయిన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. దేవుడు విన్నారు, ఇది మాత్రం నిజం. సో నాకు తెలిసి అందరికీ మాకు సమంత ఒక చెన్నై నుంచి వచ్చిన ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ అంతవరకే తెలుసు. బ్యూటిఫుల్ లేదండి, అది కెమెరా, మేకప్, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ అందరూ అందంగానే ఉంటారు. బట్ ఐఎమ్ వెరీ లక్కీ, దట్స్ ఫర్ షూర్. ఎందుకంటే లైక్ ఆంధ్రప్రదేశ్ ఇస్ హోమ్ అండ్ ఐఎమ్ లైక్ అ డాటర్ ఇన్ ఎవ్రీబడీస్ హౌస్. సో అది నాకు ఒక పెద్ద అదృష్టం. సూపర్ జర్నీ. నాకు తెలిసి దిస్ షుడ్ బి యువర్ ఫస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ లో మీరు ఆవిడని చూసుంటారు. ప్రొడ్యూసర్ గారు చాలా మంచివారు, షూటింగ్ పిక్నిక్ లా జరిగింది. మా షోలో అలా కాకుండా ఇట్స్ ఆల్ అబౌట్ యూ. అండ్ మీరు వచ్చారు. సో మాకు ఫ్రెష్ గా ఎందుకంటే వాళ్ళని కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అని చెప్పాను వాళ్ళకి. సో పీపుల్ వాంట్ టు నో మోర్. చెప్తా. ఓకే, వాళ్ళు కొంచెం టచ్ లో ఉన్నారు. మీ గురించి అసలు విషయాలన్నీ వాళ్ళతో చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సమంత నెంబర్ 1 రౌడీ. నవ్వుతున్నావేంటి? ఎందుకు నవ్వుతున్నావు? నేను జోక్ చేస్తున్నానా? ఏ అనుష్క, మీకు నంబర్ ఉంది నాకు తెలుసు.
గ్లాసులో పాలు, పాలల్లో పిల్లు. I love you. అరే మమ్మీ లెట్స్ ప్లే. నేను ఒకసారి వస్తున్నాను. ఇప్పుడు లిప్ లాక్ సీన్ మన ఎదురికి లేదంటే ఆ సినిమా ఆడదు. ఇంత అందమైన అమ్మాయి స్కూల్లో చాలా అల్లరి చేసేదా? యాక్చువల్లీ కొంచెం ఎక్కువగా చదివాను స్కూల్లో, కాలేజ్లో. డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే స్కూల్లో సరే కాలేజ్లో సరే ఒక్కొక్క బ్యాచ్ లో ఒక 10 అమ్మాయిలు ఉంటారు, చాలా హాట్ గా. అందరు అబ్బాయిలు వాళ్ళ వెనకాల వెళ్తారని. నేను ఆ బ్యాచ్ లో అస్సలు లేదు, దగ్గర కూడా లేదు ఆ బ్యాచ్ కి. సో ఇది చాలా ఐ డోంట్ థింక్ ఇట్స్ క్లోజ్ టు ద రియాలిటీ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజ్. సో స్కూల్ వరకు బాగా చదివేవాళ్ళు, కాలేజ్ లో కూడా. అండ్ ఎకనామిక్స్ జీనియస్. మీకెలా తెలుసది? అది కొంచెం టచ్ అంటే చెప్తా అండి. దిస్ ఇస్ మై షో. సో ఎకనామిక్స్ టాపర్ కదా స్కూల్? అవును. సో ఎకనామిక్స్ టాపర్ కాబట్టి నాకు చిన్న డౌట్ వచ్చిందండి. మనం సినిమాలో నాగార్జున గారు ఎకనామిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి? యాక్చువల్లీ అది ఎకనామిక్స్ స్టోరీ చాలా చాలా సాడ్ అండి. ఎందుకంటే నేను 11th and 12th లో ఓకే బాగా చదివాను, నాకు నచ్చుతుంది. అండ్ ఎకనామిక్స్ టీచర్ కి నేను ఫేవరెట్ అండ్ చాలా ఎక్స్పెక్ట్ చేసింది. నేనే స్టేట్ ర్యాంక్ తీసుకొస్తాను స్కూల్ కి అని బాగా ఎక్స్పెక్ట్ చేసింది. తర్వాత ఎందుకు తెలీదు అది ఏం జరిగింది ఎవరికి తెలీదు. స్కూల్ 11th and 12th లో సరే ఆల్వేస్ 195, 194 అలా ఎకనామిక్స్ లో వస్తుంది. కానీ పబ్లిక్ లో అయితే 163. సో నాకు యాక్చువల్లీ ఇన్ ఆల్ మై మార్క్స్ ఎకనామిక్సే చాలా లో మార్క్స్ వచ్చింది నాకు. అందుకే ఐ థింక్ ఇంకా కానీ నాకు ఆ క్వశ్చన్స్ అడిగండి స్టార్ట్ చేయదని. క్వశ్చన్స్ అయితే అడగరు కానీ దేర్ ఇస్ ఏ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ. యు వాంట్ టు సీ దట్? Are you ready? Yeah? Oh, yeah. Here we go. I knew Samantha only from standard 11 and 12. I was her class teacher. I still remember an incident when we had our inter-school culturals. They needed actually 8 people to dance and we had 7. And I was requesting Samantha if she could just be a part of the dance. She just refused and she started pleading and begging me, please don't put me in the dance. I'm too scared, I'm too nervous. She had come for a shooting to... That is so sweet. I haven't, I think స్కూల్ తర్వాత నేను ఇంకా కలవలేదు. మీరు ఎలా కలిసి ఇది ఎలా అరేంజ్ చేస్తారు? That is so sweet. Thank you. Thank you. Thank you so Okay. I think అది కంప్లీట్ గా కూడా ప్లే అవ్వలేదు. సో విల్ జస్ట్ సీ ద కంప్లీట్ వర్షన్ ఆఫ్ ఇట్. I knew Samantha only from standard 11 and 12. I was her class teacher. This year in school, we had a couple of children in standard 12. Their parents were having some financial difficulties. And that is when I just requested Samantha if she could just pay their full year fees. And she just at once
She wanted to know the amount, and she sent the money. In fact, she sent it as cash. 3 or 4 times she kept ringing me up and telling me, ma'am, cash, has it arrived? Has it arrived? Because I had asked somebody to hand over the money to you. And, I was very, very happy. Samantha, today you stand tall. You have achieved so much. Fame, glory, money, power, but yet you have held your head high. You have never faltered. You have always thought of the lesser privileged people. It is such a pleasure to see you doing so much for the destitutes, for the cancer victims, for the HIV affected children. We are very, very sure that you will be on the right side of the throne. God bless you, dear, wherever you may be. Thank you for that. Thank you. స్కూల్లో గుడ్ పార్ట్ ఓకే Yeah. లెట్స్ గో ఫర్ ద నాటీ పార్ట్ అంటే సమంత నెంబర్ 1 రౌడీ మీ అందరికీ తెలియదు మాకు తెలుసు ఏంటి ఆవిడ దగ్గర నుంచే కనుక్కుందాం సో నా దగ్గర ఫస్ట్ హ్యాండ్ చూపించాగా ఫస్ట్ టీజరు సో నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఫస్ట్ హ్యాండ్ టీజర్ ఏది? అంటే ఫస్ట్ పార్ట్ ఇది ఆ షోలో ఓకే నిజంగా రౌడీ లేదండి. ఐమ్ ట్రైంగ్ టు థింక్ ఇప్పుడు నేను ఏమేమి చేశాను. ఇప్పుడు మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నాకు భయంగా ఉంది. ఒక హింట్ ఇవ్వనా? సరే, మీరు గుడ్ గర్ల్, అసలు ఏం చేసేవాళ్ళు, ఎవరిని ర్యాగింగ్ చేసేవాళ్ళు కాదు, కొత్తగా స్టూడెంట్స్ ఎవరైనా వస్తే టాప్ టు బాటమ్ చూడరు, వాళ్ళని ర్యాగ్ చేయరు, కళ్ళతోనే మొత్తం స్కాన్ చేసి. ఎవరు చెప్పారు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్? మీరు నా ఎనిమీస్ దగ్గర వెళ్ళి అడుగుతున్నారు మీరు క్వశ్చన్స్. ఇలాంటి షోకి నేను ఎనిమిది దగ్గరికి వెళ్తాను, అసలు వాళ్ళు చేసేస్తారు. నేను అయితే వద్దండి అలా అది చేయదండి, వాళ్ళ పాపం అండి ఇప్పుడే వచ్చారు నేను చెప్పింది అది అసలు నేను ఒప్పుకోను ఇవన్నీ. అవునా? ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పారో తర్వాత తెలుస్తుంది. బట్ ర్యాగేజ్ చేసేవాళ్ళుగా? అసలు లేదండి, నన్నే అందరూ ర్యాగ్ చేస్తారు. నా స్కూల్లో సార్, కాలేజ్లో సార్. ఆహా, అబద్ధం చెప్పినప్పుడు మీరు పైకి చూస్తారా? లేదు, ఐ హావ్ నాట్ ర్యాగ్డ్ ఎనీబడీ. అవును, అస్సలు నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఒప్పేసుకోండి. నిజంగా లేదండి. అంటే ఇప్పుడు 11th 12th లోను వాటిలో కొత్తగా కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు, మీరు మీ గ్యాంగ్ కూర్చుని వాళ్ళకేసి ఓ లుక్ చేయడం ఏంటి సంగతి? జుట్టుని ఇలా కర్లీ ఇలా తిప్పుకుంటూ అదే నేను చెప్తున్నా. ఫ్రెండ్స్ అందరూ చాలా వర్స్ట్ గర్ల్స్ అండి, నేనైతే బెస్ట్. అక్కడ వాళ్ళందరూ చేసినప్పుడు నేనైతే ప్లీజ్ పాపం ఇప్పుడే కొత్తగా వచ్చారు కదా ఇలా చేయకూడదని నేను చెప్పాను. నిజంగా నేను చెప్తున్నాను. ఓకే, పాపం మీరు ర్యాగింగ్ చేయలేదు కదా? నిజంగా గ్యాంగ్ చేసేవాళ్ళు, గ్యాంగ్ చాలా మోసం గర్ల్స్ వద్దని చెప్పాను పాపం వాళ్ళు. మీకు ఆ బంపర్ ఆఫర్ నేను ఇస్తున్నాను ఇప్పుడు, అప్పుడు చేయలేదు కదా? ఆవిడ చేయలేదు. పోనీ ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు బాగా చేసే ప్రైస్ ఉంటుంది. ఒక అమ్మాయి రామ్మ, ఒక పాప రామ్మ, దా కమ్ హియర్. yes come on, ఇప్పుడు సమంత ర్యాగింగ్ చేయబోతున్నారు, పాపం ఒక అమ్మాయికి రాదు. యాక్షన్. నవ్వుతున్నావేంటి? ఎందుకు నవ్వుతున్నావు? నేను జోక్ చేస్తున్నానా? ఎక్కడి నుంచి ఎక్కడికి? I can't do it. I'm so sweet. I can't do all this. ఇలా ఇక్కడ నుంచో. సారీ మా, నిజంగా భయపడలేదు. నన్ను ఎలా ర్యాక్ చేశారో నేను చెప్పేస్తాను. ఇక్కడ పిలిచారు. ఈ సల్వార్ ఎందుకు ఇంత టైట్ గా వేశారు? ఇది కోయడా? బాయ్స్ ఉన్నారా? ఎవరైనా లవ్ చేస్తున్నావు? ఎందుకు లూజ్ గా చేయొచ్చు, పెట్టొచ్చు, వేసుకోవచ్చు కదా? ఓకే అండి, రేపు నుంచి లూజ్ గా. ఓకే ఓకే. ఈ దుప్పటా ఏంటి ఎందుకు సైడ్ లో ఉంది? ఎలా వేసుకుంటారా? ఎలా వేసుకోవాలో చెప్తారండి? ఏంటండి అంటే ఎలా వేసుకోవాలో చెప్తే అలా వేసుకుంటారండి. రేపు నుంచి ఇలా రావాలి. ఓకే, ఇలా నన్ను చెప్పి
నేను చేయట్లేదు, నేను చెప్పలేదు, మీరు ఎలా కావాలని మీరు రండి, నేను చెప్పట్లేదు. ఇది వాళ్ళ స్కూల్లో అలా చెప్పేవాళ్ళంట. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూస్తుంటారు, వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ మా సెట్స్ లో ర్యాగింగ్ చేశారు. రేపటి హెడ్లైన్స్ లో రాసుకోండి, ర్యాగింగ్ చేసిన సమంత. కానీ ఇంత బాగా మీరు చేసినందుకు మీకు నేను గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఓకే, నాకు థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ చాక్లెట్స్ అంటే ఇంత కాస్ట్లీ హీరోయిన్ చక్కగా లోకల్ చాక్లెట్లే తింటారు. ఇప్పటికీ రూపాయి చాక్లెట్ కిరాణా షాప్ లో దొరికితే అవి కూడా తినడానికి చాలా ఇంట్రెస్ట్ కదా. నిజంగా మీకోసం మా లోకల్, థ్యాంక్ యూ, మీకోసం థ్యాంక్ యూ. ఫెరో రోషెస్ ది కాస్ట్లీ ఇటాలియన్ చాక్లెట్స్ మీకు అసలు నచ్చుతుంది నాకు. మీకు ఇష్టం అనేది. సో ర్యాగింగ్ వరకు ఓకే, ఇది ఇక్కడ వరకు ఓకే, ఇది మీరు వాళ్ళని చేశారు. కానీ 2 years కంటిన్యూస్ గా పాపం ఒక అబ్బాయి మీకు లైన్ వేసాడు. మీరు పైకి చూస్తున్నారంటే గుర్తొచ్చినట్టు నాకు అర్థమైపోయింది వీడు కోడ్. ఓకే, సో ఆ స్టోరీ చెప్తారా మాకు? సో పల్లావరం నుంచి టీ నగర్ వెళ్ళడానికి 2 buses తీసుకోవాలి. దూరం అట్లీస్ట్ 45 minutes పడుతుంది డైలీ వెళ్ళడానికి. అండ్ డైలీ 2 years కి ఓకే ఫెయిత్ఫుల్ గా ఒక అబ్బాయి నాకు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తారు అండ్ నా స్కూల్ వరకు వస్తారు. నా వెనకాల ఒక 5 steps బ్యాక్ లో వాక్ చేస్తారు. నేను 2 years ఏమీ చెప్పట్లేదు కానీ అతను అస్సలు మాట్లాడరు, ఒంటరిగా ఉంటారు, ఏమి చేయరు. సో లాస్ట్ 12th standard లో నేను ఓకే ఎందుకు స్కూల్ అయిపోయింది కదా, సో నేను వెళ్ళి ఏంటండి ఎందుకు ఫాలో చేస్తున్నాను నన్ను, స్ట్రైట్ గా నేను నిన్ను ఫాలో చేస్తున్నానని ఎవరు చెప్పారు అని నాకు బల్బు అక్కడ వెళ్ళిపోయింది. అది 1 love story, అది ఎవరికి అర్థం అవ్వట్లేదు ఆ లవ్ స్టోరీ. 2 ఏళ్ళు పాపం మీకు చక్కగా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఇంటి నుంచి స్కూల్ నుంచి ఇంటి దాకా దింపాడు మిమ్మల్ని. కరెక్ట్. కానీ యాక్చువల్లీ అది లవ్ స్టోరీ కాదు, అది అస్సలు లవ్ స్టోరీ, చాలా చెత్త లవ్ స్టోరీ. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, ఆ వాళ్ళ కూడా మీ ఇంటి దగ్గరలో ఉందేమో. నిజంగా కాదు, యాక్చువల్లీ ఏమో చెప్పట్లేదు. ఏమైనా గుర్తుందా అంటే ఎలా ఉంటాడు, ఏమైనా గుర్తుంది తెలుసా? టాల్ గా ఉంటారు, పొడుగ్గా ఉంటాడు, కానీ నా హైట్ నుంచి అందరూ టాల్ గా ఉంటారు. అది ఒకటి. సో ఇప్పుడు నేను చూస్తే టాల్ గా తెలీదు నాకు. ఓకే అప్పుడు టాల్ గా ఉంటారు. బాగుండేవాడా? ఓకే 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 చిన్నగా ఉంటారు. ఓకే సో 2 ఏళ్ళ తర్వాత నేను నిన్ను ఫాలో అవ్వట్లేదు అనగానే ఏమైనా లైట్ గా ఫీల్ అయ్యారా? మిస్ అవుతున్నారా? ఎప్పుడైనా గుర్తొస్తుందా? లేదు. ఆయన పాపం ఎక్కడున్నా ఈ షో చూడాలని మీరు 2 ఏళ్లుగా ఒక అమ్మాయి ఉంటారు, ఆవిడ సమంత అయింది. అప్పుడే మీకోసమే నేను వెంటపడిందని చెప్పుకుంటే ఈ పనికి ఎక్కడో కూర్చుని ఉండేవాడు పాపం. సో ఏమైనా గుర్తొస్తుందా? ఏంటది? ఏం గుర్తురాట్లేదా? గ్లాసులో పాలు, పాలల్లో పిల్లు. నేను చంపేస్తాను నేను ఆమెని. అయ్యో నా లైఫ్ లో ఏది బయట రాకూడదు అది వచ్చేసింది. నేను ఇప్పుడే ఈ షో తర్వాత చెప్తారు అగైన్ ఇది నా ఐడియా కాదు. నేను ఆలోచించాను అందరూ జైలుకి వెళ్తున్నామని, నిజంగా ఆలోచించాను. కానీ ప్లీజ్ అండి తప్పుగా ఆలోచించద్దు. 11th standard అప్పుడు బ్రెయిన్స్ లేదు, ఇప్పుడు కూడా బ్రెయిన్స్ లేదు, కానీ అప్పుడు నిజంగా అస్సలు లేదు, ఆలోచించలేదు. ప్లీజ్ ఫర్గివ్. అదే యా. సో ఎవరికి అర్థం కావట్లేదు, నేను పాల గ్లాస్ చూపించాను, టాబ్లెట్ వేసాను, మీరు అందరికి థ్యాంక్స్ చెప్తున్నారు, అది చెప్తున్నారు. పొలిటికల్ లీడర్ లాగా ఉంది. సో అయ్యో 11th standard లో నేను అసలు గర్ల్స్ గ్రూప్ ఒక 5 girls పార్టీకి అసలు లైఫ్ లో వెళ్ళట్లేదు అప్పటి వరకు. అండ్ సో ఒకరోజు డిసైడ్ అయ్యా
ఫ్రెండ్ ఇంట్లో లావణ్య శరణ్య వాళ్ళిద్దరు సిస్టర్స్ డిసైడ్ అయ్యారు. వాళ్ళు డిసైడ్ చేసి ఒక్కసారి అట్లీస్ట్ మనం ఒక క్లబ్ కి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుంది అని, డాన్స్ చేయాలి ఎలా ఉంటుంది చూడాలి ప్లీజ్ వాళ్ళు డిసైడ్ చేశారు. సో అందరూ ఇల్లు వదిలేశారు. ఈ అమ్మాయి ఇల్లు మనమందరూ జస్ట్ ఒక గర్ల్స్ నైట్ కి పంపించారు. వీళ్ళందరూ నా ఏజ్ అండ్ శరణ్య మాత్రం సీనియర్. అమ్మాయి ఆల్రెడీ ఒకసారి పబ్ కి వెళ్ళింది. సో ఎక్కువగా బిల్డప్ చేసింది. చిన్న పాపలు ఏమీ తెలీదు, అక్కడ ఏమేం చేస్తే ఎలా డాన్స్ చేస్తారు, అవునా అవునా వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు ఇది మానిటర్ కి శరణ్య లావణ్య మామ్ అండ్ డాడ్ అయితే గ్రాండ్ మదర్ శరణ్య వాళ్ళ అమ్మమ్మని మీకు కాపలాగా పెట్టారు. కాపలాగా ఎలా వెళ్ళాలి ఛాన్సే లేదు, ఎలా వెళ్ళాలి అందరికి భయం. శరణ్య మాత్రం నేను చూసుకుంటా చూడు, వెయిట్ చేస్తున్నాం అందరూ రెడీ అయ్యి పైన నైట్ డ్రెస్ చూసుకున్నారు. అందరూ 10 o'clock అవుతుంది. ఆవిడ కూడా దగ్గర కూర్చొని ఆవిడ కూడా చూస్తుంది సినిమాలు. ఎప్పుడు పడుకుంటుంది, పడకలేదు ఇంకా పడకలేదు. 10:30 అవుతుంది, 11 అవుతుంది. అప్పుడు అంతే పోయింది. సో శరణ్య ఏం చేసి స్లీపింగ్ పిల్ ఒక పాపం గ్రాండ్ మదర్ కి. నేను ఇప్పుడు ఆలోచిస్తే అసలు ఎంత ధైర్యంతో ఒక స్లీపింగ్ పిల్ పాల్లో కలిపి అమ్మమ్మ ఆవిడ డ్రింక్ చేసింది, స్లీప్ చేసింది పార్టీకి. ఇప్పుడు ఆలోచిస్తే సపోజ్ ఏదైనా అయితే ఏమవుతుంది, కానీ ఆవిడ ఇంకా చాలా హెల్తీగా 11 o'clock పడుకుంటారు. సో ఇవన్నీ చేశాను నేను. సిగ్గుగా ఉంది, చాలా బాధగా ఉంది, సారీ. నేను ఎన్నిసార్లు చెప్పాలండి అన్ని ఇప్పుడు బయటగా తీస్తే. మీరు ఎవరికి సారీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలా చక్కగా మీరు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి అమ్మగారు పడుకున్న తర్వాత పార్టీకి వెళ్ళారు కాబట్టి మీరు ఎవరికి పార్టీకి వెళ్ళిన తర్వాత అసలు నచ్చట్లేదు ఎవరికి. సౌండ్ అంతగా ఉంది. మీరు కూడా ఒక పాల గ్లాస్ లో అది వేసుకుని వచ్చి ఉన్నా బాగుండేది. సో లావణ్య అండ్ శరణ్య అని చూస్తే చంపేస్తారు. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు షో అయిన తర్వాత వాళ్ళకి ఉంటుంది. షో అయిన తర్వాత ఎందుకు, ఇప్పుడే ఉన్నారు. Hi Sam. Hope you're having a great time in the show, Sam. And well, this is Mr. Saranya for those of you who do not know who she is. And this is Lavanya, Samantha's school and college friend. Yeah, we've known her for 12 long years, and she's one of my best friend and part of my family actually. And it's great knowing her, and we carry very good memories. And Sam is an all-rounder, be it studies or be it dancing, singing. She excels in everything she does. And she started her modeling career since school. And she's very successful in everything she does. And for those of you who do not know, she's a very studious person. She's a very studious person. And even if there's a bomb blast, she will not give up. She'll still come and write her exams. There is an incident in college where I finished my exam and I'm coming out of the hall, and I see in this teacher's room one girl just lying down on the desk and writing her exams. I'm just going and peeping in, and it's Samantha. She's having 100-degree fever and she's sitting and writing the paper. I was so stunned. I was like, my God. Okay, then what else? Like, what else? We had crazy time together. Don't talk. We really wish her more success. And I know she's going to definitely continue doing very good. Keep rocking, Sam. Keep rocking, Sam. We love you so much. So sweet, so sweet. How did you get their numbers? I have been protecting. నేను నా ఫ్రెండ్స్ ని, నా ఫ్యామిలీని చాలా దాచుకుంటాను నేను. it's I don't want them to be exposed unnecessarily. But this is very cute. And this is the right time for them. Yeah, I guess right time. This is the show. అందుకన్నా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. అండ్ ఎస్, ఇంకా అయ్యో ఇంకా ఏం వస్తుందో. ఇంకా ఏం లేదు, స్కూల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాం మనం. అండ్ వాళ్ళందరికీ మీరు చాలా ఇష్టం, అండ్ అప్పటికే మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంట. ఆ టైంలోనే మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిఫోర్ హీరోయిన్, బిఫోర్ మోడలింగే అసలు
యు ఆర్ ద మోస్ట్ వాంటెడ్, యూనో ఎవరు చూసినా ఇట్టే పడిపోయేవాళ్ళంట మీకు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అప్పుడే మీకు తెలియకుండా చాలా ఫ్యాన్స్ ఉన్నారంట. కానీ వాళ్ళందరినీ పక్క జరిపేసి మీరు మాత్రం ఒకళ్ళకే ఫ్యాన్. నాకు తెలిసి సూర్య, హీరో సూర్య గారు అంటే చాలా కాలేజ్ డేస్ లో, స్కూల్ డేస్ లో చాలా క్రేజ్ అండి. స్కూల్ డేస్ లో, స్కూల్ డేస్ లో కల్చరల్ కి ఏమైనా గెస్ట్ కింద వచ్చారా? కాలేజ్ లో నేను యాక్చువల్లీ ఇంట్లో ఏంటంటే వాళ్ళు ఏదో ఫారెన్ ఫ్యామిలీ లాగే ఓన్లీ ఇంగ్లీష్ సినిమాలు. నా మదర్ తమిళ్ మాట్లాడైతే అందరూ నవ్వి చచ్చిపోతారు, నా తమిళ్ రాదు అసలు. సో ఇంట్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు, ఇంగ్లీష్ మూవీసే చూస్తారు. నేను ఐ థింక్ నా ఫస్ట్ తమిళ్ సినిమా వాజ్ కాక కాక, సూర్య సినిమా. సో అప్పుడే ఇచ్చేసాను, తీసుకో. సో అప్పటి నుంచి గ్రేట్ ఫ్యాన్ సూర్య అయితే. సో కాలేజ్లో ఐ థింక్ ఫస్ట్ ఇయర్ కాలేజ్లో చీఫ్ గెస్ట్గా వచ్చారు. నా గ్రూప్ అయితే ఒక 11-12 గర్ల్స్. సో వి వోంట్ గో ఫర్ కల్చరల్స్, దేంట్లోనే పార్టిసిపేట్ చేయను, అవన్నీ ఇట్స్ నాట్ కూల్. కానీ సూర్య వస్తున్నారు అని తెలిసిన తర్వాత ఫస్ట్ రో ఐ లవ్ యూ. నేను చెప్పాను కూడా ఆయనతో ఫస్ట్ డే సినిమా వెళ్తున్నప్పుడు, అయ్యో అండ్ వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్పాను ఎలా ఉంటుంది లైఫ్. ఒకరోజు అక్కడ కాలేజ్లో సూర్య ఐ లవ్ యూ, ఇంకొక రోజు ఆయనతో ఒక సినిమా చేయడం, జస్ట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సూపర్. అయితే మీరు ఎప్పుడైనా ఏదైనా స్కూల్కి కానీ ఏదైనా గెస్ట్కి వెళ్తున్నప్పుడు నాకు చెప్పండి, నేను కూడా ఫస్ట్ రోలో నుంచి అంతా నడుస్తాను. కరెక్ట్ గా రౌండ్ తిరిగేటప్పుడు నేను కూడా హీరో అయిపోయి నాకు వయసు అయిపోతుంది, నేను ఆల్రెడీ టైమింగ్ స్టేజ్ లో ఉన్నాను. మీరు టైం వేసినండి బాబు, మీరు తిప్పితే మళ్ళీ వెనక్కి వస్తుంటారు, తిప్పితే మళ్ళీ ముందుకు. బట్ స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్ ఉన్నప్పుడు మిమ్మల్ని సుష్మితా సేన్ తో పోల్చేవాళ్ళు. వాళ్ళకి కళ్ళు అస్సలు లేవు. రైటా? అవును, దే యూస్ టు సే కుట్టి సుష్మితా సేన్. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఒప్పుకున్నట్టు అన్నా కూడా లోపల ఒప్పేసుకుని అలా ఒక రియాక్షన్ ఉంటది. బట్ దే యూస్ టు సే దట్. అండ్ ఇందాక మీ టీచర్ చెప్తున్నట్టు డాన్స్ లో యూనో ఇంట్రెస్ట్ ఎక్కువ వద్దంటే ఆవిడ పిలిచి తీసుకొచ్చారు. అలాంటిది మోడలింగ్ లోకి అంటే it was for pocket money mostly, and it was, I don't come from a rich family. I come from a very middle class family. So ఏమీ ఈజీగా రాలేదు నాకు, like education సరే. I don't think I have gone on any college trips. అవన్నీ it was a tough life. So మోడలింగ్ కి నన్ను పిలిచినప్పుడు ఇది టు గెట్ పాకెట్ మనీ అవన్నీ నేను స్టార్ట్ చేసింది. అండ్ కట్ టు 5 years తర్వాత నేను ఇక్కడ ఉన్నాను. పాకెట్ నిండామని. ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా ఒక వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్, అది ఫెంటాస్టిక్. అది అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫ్రమ్ వేర్, ఇక్కడి నుంచి ఇప్పుడున్న పొజిషన్ చూస్తుంటే అసలు అది మొత్తం చూస్తే నాకే షాకింగ్ గా అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ, మన ఆడియన్స్ కూడా చూడాలి కదా ట్రాన్స్ఫర్మేషన్. విల్ హావ్ ఎ నేవీ ఫర్ ఇట్. యా కనబడినా ఓకే, కనుమరుగవుతున్నా ఓకే, కనబడినా ఓకే, కనుమరుగవుతున్నా ఓకే. మోడలింగ్ పిక్చర్ నుంచి ఇప్పటి వరకు అంటే ప్రతి పిక్చర్ when I was 14, our first modeling picture, that was my first photo shoot at 14, I think. అక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే I'm 27 now. సమంత ఇప్పుడు మోడలింగ్ నుంచి ఇట్లా మూవీస్కి వచ్చారు, హీరోయిన్ అయ్యారు. ఒకవేళ ఈవిడ హీరోయిన్ కాకపోతే ఏమై ఉండేవాళ్ళు? కాకపోతే I would have definitely be working for some corporate
I would be behind the computer. 9 to 5, 9 to 5. 9 to 5. Saturday, Sunday off. ఖచ్చితంగా ఎందుకంటే నాకు అలాంటి లైఫ్ నచ్చుతుంది. నాకు వెరీ రూటీన్, నాకు డైలీ ఒకేలాగే ఉంటే నాకు నో ప్రాబ్లం. నాకు ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ డైలీ ఏదైనా ఒక కొత్తగా ఉండాలి, అడ్వెంచరస్ గా ఉండాలి, ఏదైనా కొత్తగా చేయాలి అవని ఏమీ లేదు. నాకు రూటీన్ బాగా నచ్చుతాయి. నేను ఒకే టైంకి డైలీ లేస్తాను, ఒకే టైం జిమ్ వెళ్తాను, ఒకే టైంకి తింటాను, ఒకటే తింటాను నేను. సో ఐఎమ్ వెరీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అని చెప్పొచ్చు. ఇది హీరోయిన్ అవ్వకుండా పోతే మీరు ఇలా అయ్యారు. మా దగ్గర చాలా మంది హీరోస్ ఉన్నారు. వాళ్ళు కూడా హీరోలు అయ్యి ఉండకపోతే, ఈ ప్రొఫెషనే తీసుకుని ఉండకపోతే ఓకే ఏం చెయ్యొచ్చు, వాళ్ళకి ఏం సూట్ అవుద్ది. ఓకే లెట్స్ ఓకే ఓకే గెస్ వర్క్, మీ ఒపీనియన్. ఓకే సిట్ బ్యాక్, రిలాక్స్. ఫస్ట్ వన్, సూపర్ మోడల్. సూపర్ మార్కెటా? సూపర్ మోడల్ like Paris runway super model. నో, అది కూడా ఈ మీడియం లోకి వస్తుంది. ఈ మీడియంలో అస్సలు ఉండకూడదా? నేను ఇంకా సూపర్ మార్కెట్ రుచి. మహేష్ బాబు గారు చెప్తున్నా, ఓకే ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండకపోతే చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయిగా. మీ ఉద్దేశం ఆయనకి ఏం సెట్ అవుతుంది? ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ ఇన్ దిస్ ఎంటర్టైన్మెంట్ బికాస్ ఆయన కామెడీ కూడా బాగా చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ ఇన్ వద్దు. Yeah, that's what everything is coming in this industry. Public side. General public side. బాగుంది అసలు కలర్. I don't know. Pilot maybe because pilots are always they look very hot. So a nice సమంత pilot. గారికి పైలట్లు అంటే చాలా ఇష్టం. రాసుకోండి. Yeah, I like pilots. అవునా బాబు? పైలట్లు అంటే ఇష్టం అంట. మీరు స్టీరింగ్ వదిలేసి వెనక్కి తిరిగి ఆవిడ వచ్చిందని రాకండి. అండ్ మహేష్ బాబు పైలట్ ప్రొఫెషన్ అయితే బాగుంటుందని మీ ఉద్దేశం? Okay. బాగుంటుంది, ఆ డ్రెస్ లో కూడా బాగుంటుంది. Yeah. ఓకే, నెక్స్ట్ వన్. Well, marketing because ఆవిడ అక్కడ నుంచి వచ్చింది and she's actually very like she studied a lot and she's very well versed. I think she was the one who brought Kerastase to India. అది అందరికి తెలీదు మేబీ. Kerastase అని ఒక హెయిర్ ప్రోడక్ట్ ఉంది కదా, ఓకే, ఆవిడే తీసుకొచ్చింది. Kerastase త్రూ మార్కెటింగ్ షీ బ్రాట్ ఇట్ టు ఇండియా. ఇప్పుడు Kerastase ఒక చాలా చాలా పెద్ద బ్రాండ్ అండ్ చాలా పెద్ద మార్కెట్. ఇండియా ఒక చాలా పెద్ద మార్కెట్ దానికి. సో యా, మార్కెటింగ్. నేను ఎప్పుడైనా బిజినెస్ పెడితే ఆవిడని నా మార్కెటింగ్ హెడ్ కింద. నంబర్ 1 మార్కెటింగ్ హెడ్. నంబర్ 1. యా. థాంక్యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. కదా? థర్డ్ వన్. I think she should be a psychiatrist. తమన్నా గారు Because she's always very practical, realistic, and she will give మీకు ఏం వినాలి అని చెప్పొద్దు, ఏం నిజం ఏం అది చెప్తుంది. సో ఐ థింక్ యా, సైకియాట్రిస్ట్. ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా డాక్టర్ తమన్నా గారి దగ్గరికి వెళ్ళండి, తమన్నా. మొత్తం డీల్ చేస్తారు ఆవిడ. ఓ సూపర్ అండి, వండర్ఫుల్. మీకు ఇన్ని విషయాలు తెలుసు నాకు తెలియదు. ద ఫైనల్ వన్. ఓకే, రియల్ ఎస్టేట్, సంథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఆయనకి he knows everything about real estate, about property, about investments, about Land. about something regarding like something with investment advisor, something. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్? Investment. యా, ఇన్వెస్ట్మెంట్. అంటే మరీ రియల్ ఎస్టేట్ అంటే ఆయన ఊహించుకున్నాడ, ఖద్దర్ షర్ట్ ఖద్దర్ ప్యాంట్ స్పోర్ట్స్ చేసుకుని ల్యాండ్ మాదిరా మేము కబ్జా with gold. గోల్డ్ అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్. Yeah, investment, banking and investment. భూచక్రవడ్డీ, వడ్డీ చక్రవడ్డీ. No, banking and investment. Yeah. Okay. So this is one software. ఇందులో బిల్ట్ ఇన్ ఉంటుంది అంతా. Okay. ఎప్పుడు ర్యాండమ్లీ ఏం జరుగుతుందో నాకు తెలియదు ఇందులో. నేను ఒకసారి డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మీకు ఒకటి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత అది ఏంటి అనేది మీరు నా చేత చెప్పించాలి. ఓకే ఓకే, మీరు మాట్లాడకూడదు. ఓకే, మీరు మాట్లాడడానికి లేదు, మీరు ఓన్లీ ఎనాక్ట్ చేసిన. బికాస్ వండర్ఫుల్ యాక్టర్స్. డైరెక్టర్స్ ఏ type కాబట్టి, character అయినా. మంచి డైరెక్టర్స్ కాబట్టి ఏదో చేస్తున్నాను. రెడీ? యు రెడీ ఫర్ ఇట్? ఓకే.
Open Gangnam Style. కెన్ యూ సీ సంథింగ్? ఓకే, సో నాకు తెలియదు అదేంటో. నేనేదో పద్ధతిగా డ్రెస్ చేశాను, నేను ఎలా అది చేస్తాను? ఓకే, కనిపిస్తుంది అందరికి. ఎవరు ఆన్సర్ చెప్పొద్దు. I forgot it. Standing but. ఏం మాట్లాడతారేంటి? మీరు మాట్లాడతారు నాతో. ముక్కాల ముక్క. I forgot the step. Next. వాళ్ళు ఏమైనా క్లూ ఇస్తారా ఎలా చేయాలి? Yeah. Somebody Any told me clue? that. Yeah. ఏం బ్రో పిండి రుబ్బుతుర్రు? Okay. Open Gangnam Style. ఓకే, I forgot the step. Okay. స్టైల్లో ఒక చెయ్యే తిప్పుతున్నారు ఇందా నుంచి. సూపర్ అబ్బా. వాళ్ళైతే అసలు మీరు అడగడాలి లైన్ ఇస్తారంటే నేనే చెప్పేవాడికి ఆన్సర్. Next. ఓకే, నెక్స్ట్. Horrible. How will I do this? నుంచుని తొడగొట్టు చిన్న. బాలకృష్ణ. ఎస్, రైట్ ఆన్సరా? మూవీ సింహ, సమరసింహారెడ్డి. కొత్తదా? ఒక్కొక్కడు సమంత అడగాలి ఎలా కొట్టారు. సూపర్, వండర్ఫుల్, యు ప్లేయింగ్ ఆసమ్. నచ్చలేదా? మళ్ళీ వాళ్ళ నాకు ఇది ఏంటని కూడా తెలీదు. ఏంటో కూడా తెలియదు అంటే ఆవిడ. ఇది ఒక పాట లేతే ఏంటిది? లేదా విడదీయండి. ఓకే, మేక్ ఇట్ 2 parts. ఎక్స్ప్లెయిన్ ఈచ్ పార్ట్ టు మీ. ఓకే. ఇంకా మాట్లాడద్దు. ఓకే, 2 words. యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ విచ్ వన్? ఫస్ట్ వర్డ్ చెప్తున్నారు. కాకి. పావురం మొత్తం రెక్కలు. ఈవిడ ఎక్స్ప్రెస్ చేస్తే కొట్టేలా ఉంది బాబు. కోడి కాదా? ముఖం బాగుంటుందా? ఎగురుతుందా? ఎగరదా? పైదాకా వెళ్ళదు, లైట్ గా కొంచెం ఎగురుతుంది. అరుస్తుందా? ఓకే, పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? ఈ హైట్ ఉంటుందా? అంత ఉంటుంది. పీకాక్. ఎస్, ఓకే. ఫస్ట్ పీకాక్, సెకండ్ది డాన్సింగ్. పీకాక్ డాన్సింగ్. పీకాక్ డాన్స్. సూపర్. పీకాక్ డాన్స్ అంటే పీకాక్ ని డాన్స్ ని విడదీచా అలాంటివి ఎవరైనా చేస్తా అనుకున్నారు. ఓకే అండి, లాస్ట్ వన్. సినిమా పేరు. ఓకే, స్టైల్. ఓ చేయట్లేదు ఇంకా. ఓకే, ఆలోచిస్తున్నా, నాకు తెలియదుగా. ఓరి నా బాబు మచాయో. ఓహో, మందేసి గెడ్డం పెంచి గుండెలు బాదుకుని గుండె పగిలి దేవదాస్. సూపర్ అండి మీరు, నిజంగా వండర్ఫుల్. అసలు దేవదాస్ ని ఈ రకంగా నేను చూడలే. కుడి ఎడమైతే. ఓకే, ఇప్పుడు మీ చేతిలో పిచ్చి ఒళ్ళో పెట్టుకోవచ్చు, ఇలాగా ఒళ్ళో పెట్టుకోవచ్చు. మీరు ఆన్సర్ చూడకూడదు. ఓకే, ముందుకు టిల్ట్ అయి చూడద్దు. అదేముందో నేను చెప్తే గెస్ చేద్దాం సరదాగా. యూర్ రైట్. ఓకే, పెళ్ళి. ఏంటి పెళ్ళి? ఫస్ట్ నైట్.
ఓకే రైట్ ఆన్సర్ ఫస్ట్ నైట్. ఓకే ఎగిరి రన్ యాక్షన్ రన్నింగ్ రన్నింగ్ ఏంటిది ఇది యు ఆర్ జంపింగ్ జంప్ లాంగ్ జంప్ ఏ సూపర్ స్మార్ట్. నాకంటే చాలా ఫాస్ట్ చేస్తున్నారు ఆన్సర్. రే ఈ సాఫ్ట్వేర్ ఎవడు కనిపెట్టాడు అసలు నాకు కనబడదు. two words dog bite. రైట్ ఆన్సర్. సూపర్ నో. మామా పాడి సింగ్ ఓ సాంగ్ లేదు ఇది బాగుంది నాకు తెలిస్తే కూడా నేను చెప్పిన ఇంకా 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 కొంచెం ఇంకా ఇటుపక్క ప్రపంచానికి కనబడాలా? ఏడు సార్ ఎవరు సార్ ర్యాగింగ్ రాదని చెప్పింది ఇవిడికి? చూసారుగా ఇదే ర్యాగింగ్ అంటే. యూ కాంట్ సింగ్ దిస్. ఐ కాంట్ సింగ్. ఇవిడికి ఆన్సర్ తెలిసి చెప్పదురా, నాకు అర్థమైపోయింది. నీకు తెలుసుగా చెప్పొచ్చు కదా ప్లీజ్. నిజంగా తెలీదు. బేబీ ప్రపంచవ్యాప్తమైన భక్తిరస గీతం. బేబీ డాల్ సాంగ్. దేవుడా ఓ మంచి దేవుడా. ర్యాపిడ్ ఫైర్. అయ్యో ర్యాపిడ్ ఫైర్ అంటే ర్యాపిడ్ గా రావాలి ఆన్సర్స్. సరే సరే ఓకే నాట్ ఈవెన్ 1-2 సెకండ్స్ అలా రావాలి ఆన్సర్. ఓకే రైట్ ఓన్లీ యూ హావ్ 2 సెకండ్స్. ఓకే ఫాలోయింగ్ యాక్ట్రెస్ నుంచి ఏ క్వాలిటీ పిక్ చేసుకుంటారు? 1 క్వాలిటీ యుల్ పిక్ ఫ్రమ్ దెమ్. తమన్నా quietness. quietness. Yes. Silence. Yeah. Trisha. Her ability to enjoy, like Enjoy she చేయడం enjoys life. నేర్చుకోవాలి. She enjoys life. Her ability to enjoy life. కాజల్ అగర్వాల్. Her only quality is it? క్వాలిటీ yes. Even physical quality? Yeah. Height. హైట్ కావాలి కోరుకుంటాను. అనుష్క. Eyes. ఐస్. మీ గురించి మీరు విన్న వర్స్ట్ క్రిటిసిజం? That I'm not fit to be an actress. ఎవరి దగ్గర నుంచి? కొన్ని క్రిటిక్స్ నుంచి. కొన్ని క్రిటిక్స్. తెలుగా తమిళ? తెలుగు. తెలుగు. రీసెంటా పాతనా? రీసెంట్ కూడా. రీసెంట్ కూడా అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. ఎంత మంచి యాడ్రెస్ ఇక్కడ ఉంటే ఏంటా మీరు వరస్ట్ క్రిటిక్స్ తప్పిస్తారు. ఓకే ఫాలోయింగ్ హీరోయిన్లకి ఒక ట్యాగ్ లైన్ పెట్టాలి మీరు. అంటే వాళ్ళ పేరు చెప్తాను, వాళ్ళ పేరు కింద ఒక ట్యాగ్ లైన్ ఉండాలి. ట్యాగ్ లైన్ సినిమాలకు ఉంటాయి. సబడ్ దూకుడు, డేరింగ్ అండ్ డాషింగ్. సూర్య. స్మార్ట్ అండ్ హాట్. సూర్య స్మార్ట్ అండ్ హాట్. సార్ మీ ఇంటి పెట్టి బోర్డు మార్చుకోండి సార్. జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ డాన్సర్. గ్రేట్ డాన్సర్. జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ డాన్సర్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. గురుగారు. పవన్ కళ్యాణ్ ది గురువు గారు. గురుగారు. పవన్ కళ్యాణ్ ది గురువు గారు. మహేష్ బాబు. మోస్ట్ డిజైరబుల్. వీళ్ళు నాకు కాంపిటీషన్ కాదు. తమన్నా, కాజల్, శృతి హాసన్. వీళ్ళు నాకు కాంపిటీషన్ కాదు. తమన్నా, కాజల్, శృతి హాసన్. ఎవరు మీకు కాంపిటీషన్ కాదు? శృతి హాసన్ నాకు కాంపిటీషనే కాదు అని సమంత అంటున్నారు. బెస్ట్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో ఉంటుంది? ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే ఫ్రెండ్షిప్ అనేది. నాగ చైతన్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ఎవరితో షూటింగ్ అయిపోయాక కూడా? నాగ చైతన్య. సో నాగ చైతన్యతో ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది అంటున్నారు సమంత. ఓకే రేట్ అకార్డింగ్ టు డాన్సింగ్ టాలెంట్. రైట్ అవుట్ ఆఫ్ 10 పవన్ కళ్యాణ్. 10 on 10. ఆయన ఏం చేస్తే నేను 10 on 10 ఇస్తాను. ఐఎమ్ సారీ ఏం చేస్తున్నా కానీ 10 on 10. మహేష్ బాబు. ఆఫ్టర్ నేను ఒక్కడేనే 9 on 10. యు మై లవ్ 9 on 10. ఓకే జూనియర్ ఎన్టీఆర్. 9 on 10. మీరు తప్పకిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలా కాదు మామూలుగా ఇవ్వండి. 9 on 10. పేరు సెపరేట్. No 9 on 10. జూనియర్ ఎన్టీఆర్ 9 on 10. వెరీ గుడ్. అల్లు అర్జున్.
9 on 10, yeah. How you're asking all good ఓకే answers? 9 లేదు, 1 to 10 లో 9 నెంబర్ లేదు. ఆహా, yeah, 9 on Yeah. 10. 9 on 10. కుదరదు. కుదరదు. ఓకే అయితే రామ్ చరణ్, ఇది ర్యాపిడ్ ఫైర్ తెలుసా? మర్చిపోయారే? 9 on 10 వస్తుంది నాకు. 9 on 10. మీరు అన్ని గుడ్ ఆన్సర్స్ అడిగితే మరి ఎలా? బ్యాట్ అడిగినా సరే, దాంట్లో ఏముంది మీరు అడిగారు? దీంట్లో ఉంది, అడిగు. దీంట్లో ఉన్నదే అడగనా? ఆ. ఇంకా నేను మిగతా వాళ్ళది రేట్ అకార్డింగ్ టు డాన్సింగ్. ఓకే బ్రహ్మానందం, బ్రహ్మానందం 10 on 10. 10 on 10. ఇక్కడితో ఈ విషయాలు ఆగేలా లేవు. టైం ఏమో అయిపోయింది, మీరు కూడా మీ పనులు చేసుకోవాలి. కానీ ఈవిడ ఎక్కడికి కదలనివ్వను. ఈవిడ గురించి ఇంకా విషయాలు ఉన్నాయి కదా, డోంట్ వరీ. నెక్స్ట్ సాటర్డే కూడా నేను సమంతతో ఇక్కడే ఇలాగే ఉండి ఇంకొన్ని కబుర్లు మీకు అందిస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్, గుడ్ నైట్.